ఏండోయ్, బాగున్నారా? యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు కరివేపాకుతో ఆకు పకోడీ ఎలా చెయ్యాలో చూపిస్తా. కావాలంటే చూసి నేర్చుకోండోయ్. ఈ కరివేపాకుతో ఆకు పకోడీ ఎలా అంటే అండి, ముందుగా కరివేపాకుల్ని చక్కగా ఇలా తీర్చుకోనండి, శుభ్రంగా మంచినీళ్ళలో కడిగేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కరివేపాకు బాగా ఆరిపోయాక పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్లో కరకర వేగించుకోవాలన్నమాట. ఆ వేయించుకున్న కరివేపాకుని పిండి ఎంత తీసుకున్నానంటే అండి, మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాసుడు పిండి తీసుకున్నానండి. ఆ పిండి ఎలా అంటే, వరిపిండి కిలో వరిపిండికి అరకిలో శనగపిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఒకసారి జంతికలు చేశానండి, అది చేయగా మిగిలిన పిండి అనమాట ఇది. ఆ కరివేపాకు చక్కగా వేపేసుకున్నాకనండి కరకరలా అంటది కదా, అప్పుడు చేతితోటి బాగా మెదిపేసుకుని పిండి చక్కగా మెత్తగా కలుపుకునండి. సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేను హాట్ వాటర్ ఏమి వేయలేదండి, చల్లటి వాటర్తోనే కలిపేసాను పిండి. ఇలా కలుపుకోవాలన్నమాట. జంతికల పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట అండి. మన జంతికలు గొట్టంలో ఆకుపొడి వేసుకుని రేకులు ఇస్తాడు కదండి, ఆ రేకు పెట్టుకునండి అడిగి కొంచెం కొంచెం పిండి తీసుకుని అందులో పెట్టుకోనండి. పొయ్యి మీద ఆయిల్ మరిగాకనండి డైరెక్ట్గా మూకుట్లోనే ఇలా అలా తిప్పేసుకుంటే వచ్చేస్తుంది అనమాట అండి. చూపిస్తాను మీకు. ఇలా ఆయిల్ వేడెక్కాకనండి దాంట్లోనే ఇలా పిండి వేసుకుంటేనండి ఒక పట్టుది ఒక వాయికి సరిపడా వచ్చేస్తుంది అనమాట అండి. మొత్తం పిండేస్తే అది చక్కగా మరీ పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అండి పిండి లోపలంతా చక్కగా ఉడుకుతుంది అనమాట అండి. ఇలా ఏగాకనండి తీసేసుకోవడమేనమాట. అలా పిండి మొత్తం అన్నీ అండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే అండి వేగిపోతాయి. నేను కలిపిన పిండి అండి ఒక 5 ఆయిల్లో అయిపోయింది అనమాట అండి. నాకు గ్లాస్ పిండి కలిపాను కదా, మరీ ఎక్కువ చేసుకున్నా అండి ఎక్కువ రోజులు ఉంటే ఇది వరకట్లాగా ఆయిల్స్ బాగుంటలేదు కదండి. కొంచెం నెల ఉండేటప్పటికి ఎందుకు ఆయిల్ వస్తుందిగా అనిపిస్తుంది కదా, అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట. ఒక్కో గ్లాస్ పిండి అనుకోండి ఒక 4-5 రోజులు సరిపోతాయి స్నాక్స్. అలాగే బయట తెచ్చుకున్నాం అనుకోండి ఆయిల్స్ అలాగా నిలవ ఉన్న దాంట్లోనే వేపేస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఒక్కొక్కసారి మనకి దగ్గు కూడా వచ్చేస్తుందండి. అందుకని ఇంట్లో చిన్న చిన్నగా ఇలా చేసుకోవచ్చు స్నాక్స్ అనమాట అండి. ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టాలన్నా ఉపయోగపడతాయి అనమాట అండి. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండి వీటికి. పైగా చాలా గుల్లగా ఉంటాయండి, అదే తినడానికి కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట అండి. ఇదిగోండి, గ్లాస్ పిండికి ఈ ప్లేట్ నిండా వచ్చేయండి. ఒక 4-5 రోజులకి సరిపోతాయి అన్నమాట. మీకు కూడా ఎప్పుడన్నా ఇలా చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. పిండి కలిపేటప్పుడు నేను కొంచెం నువ్వులు వేసానండి. నువ్వులు కూడా మంచిది కదా తింటేని అని కొంచెం నువ్వులు, కొద్దిగా వామునండి వేసి కలిపాను అనమాట అండి, సాల్ట్ వేసి. ఆ పిండి మీకు చూపించలేదు కదా, అది వీడియో తీయడం కుదరలేదండి నాకు పిండి కలిపేటప్పుడు, అందుకని చూపించలేదండి. ఇదండి ఈరోజు కరివేపాకుతో ఆకు పకోడీలు అనమాట. మాది చిన్న క్యాన్ ఉంది కదండి, ఆ క్యానుడు వచ్చాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, ఎవరికన్నా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మీకు బాగా నచ్చింది అనుకోండి ఎలా ఏమనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందామండి. బాయ్ అండి.